ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి 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 అహమస్మి. నిటారుగా కూర్చోండి. రెండుసార్లు లోతుగా గాలిని పీల్చి విడవాలి. 1 2 1 2. ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్. నన్ను నేను చూచుకొనుచున్నాను. ఎవరు ఈ నన్ను? ఎవరి నేను? ఆఫ్ కోర్స్, నాట్ మై థాట్స్, నాట్ మై మైండ్, నాట్ మై బాడీ, నాట్ ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ ఇవి ఏవీ లేని నేను. దిస్ నన్ను నేను చూసుకోవడం ఇది క్రూషియల్ ఎలిమెంట్. నన్ను నేను చూస్తున్నప్పుడు ఎట్లా చూస్తున్నా? ఆబ్జెక్ట్గానా? అదే ఆబ్జెక్ట్స్ అన్ని పక్కన పెట్టేశానుగా. నన్ను నేను నేనుగా తెలుసుకుంటున్నాను. ఐ యామ్ వాట్ ఐ యామ్. అజేనాజం విబుధ్యతే అహమేవాహం న సంశయః. అహమేవ అహం. నేనే నేను, నేను నేనే. నన్ను నేను తెలియనప్పుడు ఎన్నో ఇమాజినేషన్స్, ఎన్నో భ్రాంతులు. ఇప్పుడు ఆ ఇమాజినేషన్స్ లేవు, ఆ భ్రాంతులు లేవు. నన్ను నేను తెలుసుకోకుండా మిగతా వాటిని ఎలా తెలుసుకుంటాను? తెలుసుకున్న ఏం ప్రయోజనం ఉంటుంది? By looking at what all I take as myself, నేను అని ఏవైతే అనుమానంగా, దృఢంగానే అనుమానం అంటే దృఢంగా నిశ్చయంగా ఉన్నాను. ఏమిటవి? శరీరము, మనసు, బుద్ధి, నేను అనే భావం, అహంకారం అనేవి ఇవన్నీ కూడా నాలో కదలికలే, నాయందు కదలికలే. దే ఆర్ మూమెంట్స్ ఇన్ కాన్షియస్నెస్. నథింగ్ కెన్ బి అవుట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ చైతన్యానికి వెలుపల ఏది ఉండదు, అంతా చైతన్యం లోపలే కదులుతూ ఉంటుంది.
ఈ కదలికయే అలాతం తిరుగుతున్నటువంటి నిప్పు కణికలాగా. అది తిరగడం ఆగిపోతే ప్రకాశమే ఉంటుంది, ఇక కదలిక ఉండదు. స్థూల శరీరం అన్నిటికన్నా పైన తెలుస్తోంది. ఇది కూడా చైతన్యంలోనే తెలుస్తోంది. వెరీ క్రిటికల్. అంటే కొంత తెలిసింది, చిన్న చిన్న భాగం. ఓ, ఈ స్థూల శరీరం తెలుస్తోంది. తెలుస్తున్నది నేను కాదు. నా ఎదురుగా ఉన్నటువంటి వస్తువు ఏ విధంగా తెలుస్తున్నది నేను కాదు. నా చొక్కా నేను కాదు. నా కుర్చీ నేను కాదు. ఈ శరీరము కూడా నేను కాదు. కొంత తొలగించడం జరుగుతోంది. శరీరం నేను కాదు అనగానే చాలా విషయాలు తొలగింపబడ్డాయి. నా ఈతి నా ఈతి అంటే లిబరేషన్ వైపు ప్రయాణం స్టార్ట్ అయింది. ఐఎమ్ అవేర్ ఆఫ్ ది దృష్టి. దృష్టి తెలుస్తోందిగా. ఇప్పుడైనా చూస్తుందా దృష్టి? లేదు. కనులు మూసుకునే ఉన్నాము, కానీ దృష్టి తెలుస్తోంది. కనులు తెరిస్తే బయట ఉన్నటువంటి వస్తువులు తెలుస్తున్నాయి. కనులు మూస్తే లోపలున్నటువంటి జ్ఞాపకాల పొరలు పేటిక నుంచి వచ్చినటువంటివి తెలుస్తున్నాయి. ఎన్నివి? అబ్బే, లెక్కలేనన్ని. ఏమిటివి? ఈ మనసుకు తెలుస్తున్నవి ఆకారాలు, రూపాలు. ఈ ఆకారము, రూపము చూడగానే దానికి ఒక పేరు పెట్లోంచి తీసి అటాచ్ చేస్తాం. ఎందుకు? ఈ ఆకారానికి ఒక పేరు ముందు అంటించా. ఆ స్టిక్కర్ వెంటనే బయటకు తీసి ఆ థాట్ మీద అంటిస్తాం. గోవు. ఆకారం చూడగానే ఓహో ఇది గోవు. ప్రసాద్, ఓ ఇది ప్రసాద్, దుర్గా ప్రసాద్. ఆకారానికి ఒక నేమ్ అంటిస్తా. ఆ నేము తెలుస్తోంది, ఆ రూపము తెలుస్తోంది. తెలుస్తున్నవేవి? ఎక్కడ తెలుస్తున్నాయి? బయట లేవు, మనసులోనే తెలుస్తున్నాయి. మనసులో తెలుస్తున్న ఏవి నేను కాదు. ది ఫార్మ్స్ వ్యానిష్, ద నేమ్స్ వ్యానిష్. Remember, eyes are not a camera. Eyes are a mirror. What is the difference between camera and mirror? Mirror can show what is in front of it. Camera can store the image of what is in front. Forms are not stored. Only the name is stored. ఆ నేమ్ పట్టుకోగానే మళ్ళా ఫామ్ బయటకు వస్తుంది. These forms
which the eyesight registers, they are momentary. They vanish as they are being registered. Form is a wave. It appears and vanishes. ఈ ఫార్మ్స్ తద్వారా నేమ్స్ నాతో సంబంధపడి ఉండవు. నేననే చైతన్యంలోనే ఇవి ప్రకాశిస్తున్నాయి. ఈ విధముగా కొన్ని విషయాలను నేను కాదు అని ఎలిమినేట్ చేయడం ద్వారా డూ ఐ మిస్ ఎనీథింగ్? నథింగ్. ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్. ఈ నన్ను నేను చూడడం అంటే ఇక్కడ కళ్ళు పెట్టేలాగా టీవీ సినిమా చూస్తున్నట్టు కాదు. నన్ను నేను దర్శించుటలో మైండ్ పక్కకు పోయింది. ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ విత్ దట్. ఎప్పుడైతే నన్ను నేను చూడడం మొదలుపెట్టానో మనసు పక్కింట్లో ఏవో జరుగుతున్నాయి, అవన్నీ మనకు తెలుస్తున్నాయా? ఒకవేళ తెలిసిన సంబంధం ఉందా? అలాగే మనసులో జరిగేవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, కానీ వాటితో నాకు సంబంధం లేదు. మనసు ఈ సంబంధాలతో, నేమ్స్ అండ్ ఫామ్స్తో ఉత్తేజమవుతూ ఉంటుంది, కృంగిపోతూ ఉంటుంది. అది దాని ధర్మం. మరి నేను నేను మైండ్ ఎక్కడా? అది ఎక్కడో ఉంది. నేనుగా ఉన్నాను. ఈ కృంగిపోవడాలు, ఈ పొంగిపోవడాలు నావి కావు. ఒకవేళ మనము పుట్టుకతోనే దృష్టి లేకుండా ఉంటే అప్పుడు నేనున్నానా? ఉన్నానుగా. నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఉంటేనే నేను లేను. దృష్టితోనే నేమ్స్ అండ్ ఫార్మ్స్ వచ్చాయి. దృష్టి నాకు లేదు పుట్టిన దగ్గర నుంచి. నేమ్స్ అండ్ ఫార్మ్స్, నాకు ఫార్మో తెలీదు, నేమో తెలీదు. అప్పుడు నేను ఉన్నానా? అప్పుడు కూడా ఉన్నాను. ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు ద ఫార్మ్. కెన్ ఐ కనెక్ట్ ఎనీ నేమ్ టు ద ఫార్మ్ when I am blind? No, I cannot, because I have not seen the form. Means name and form are very much outside you. They are in a place called mind. That mind is not we. Then what am I? I am what I am, irrespective of the countless forms, no forms, changing forms. I am what I am. ఇంద్రియాణం పృథగ్భావం. ది పృథగ్భావం, ఇంద్రియముల ద్వారా వేర్వేరుతనము ఏది తెలుస్తోందో అది నేను కాదు. వెన్ ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ద ఫార్మ్స్, ఈ ఆకారాలు నామముల నుంచి విడివడితే ఏమిటి? I am what I am.
వీటితో ముడిపడి ఉన్న బంధము పోయింది. ట్రెమెండస్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఇస్ లవ్. అహమస్మి. 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 ఐ యామ్ వాట్ ఐ యామ్. ఉన్నదేదో ఉంది. ఉన్నదే ఉంది, మిగతావన్నీ లేవు. ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ లేవు. అహమేవాహం. అహమస్మి. అహమస్మి. 30 సెకండ్లు అహమస్మి భావంలోనే నిలిచి ఉంటాం. అహమస్మి. అహమస్మి. నిన్న ఏం దర్శించాం? మోక్షో మే అస్త్వితి చింతాం తజ్జాతా చేత్ ఉత్థితం మనః. మనోత్థే మనస్యేష బంధం సంసారికో మతః. అన్నపూర్ణోపనిషత్. నాకు మోక్షం కలగాలి అనే ఆలోచన, చింతన తర్జాత అది పుట్టినట్లయితే, నాకు మోక్షం కావాలి అనే ఒక కోరిక పుట్టినట్లయితే, ఉత్థితం మనః మనసు ఉదయిస్తుంది, మేల్కొంటుంది. మనోత్థితే ఆ మనసు ఆ విధముగా ఉదయించడమే, ఏష మనః ఈ మనసు ఉదయించడమే బంధ, బంధము. నిన్న చూశాం. దాని కంటిన్యూవేషన్ ఇవాళ. ఏమిటి? తదమార్జన మాత్రం హే మహాసంసారతాం గతం తత్ప్రమార్జన మాత్రం తు మోక్ష ఇత్యభిధీయతే. రెండు పదాలు తీసుకొస్తున్నారు: అమార్జనము, ప్రమార్జనము. తత్ అంటే ఆ మోక్ష ఇచ్ఛ లేక ఇతర ఇచ్ఛలను అమార్జన మాత్రం కడిగేయకుండా ఉండడము మహాసంసారతాం గతం. తత్ ప్రమార్జన మాత్రంతో దానిని కడిగివేయుటయే మోక్ష ఇత్యభిధీయతే. మార్జనం. ఇంటికి రాగానే నీళ్ళు ఇస్తారు, కాళ్ళు కడుక్కుండరు. ఇప్పుడు ఎవరు ఇవ్వర్లేండి. కాళ్ళతోనే బూట్లతోనే భోజనాలు ఇంట్లో కూడా వచ్చేస్తాం. ఎందుకు ఇస్తారు? మార్జనం అంటే కాళ్ళు కడుక్కోవడం. పొద్దున లేవగానే ముఖము మార్జనం. తత్ అంటే ఆ కోరికలను అమార్జనం, వాసనలను, మనసులను మనసులోనున్న కోరికలను తుడిచివేయకపోవడం, కడిగివేయకపోవడం. తదమార్జన మాత్రం హి నిశ్చయంగా మహాసంసారతాగతం ఘోరమైన అలాతంగా తిరుగుతూ ఉంటుంది, జనన మరణ చక్రంగా మారుతుంది. తత్ప్రమార్జన మాత్రం తు తత్ అంటే ఆ మనసులోని వాసనలను, కోరికలను తుడిచివేయడం, కడగడం అనేది ఉందే, పూర్తిగా కడిగేయడం, అదే మోక్ష ఇత్యభిధీయతే. అమార్జనం మలినాన్ని వదిలించుకోవడం. మొహం ఎందుకు కడుక్కుంటాము? మలినాన్ని వదిలించుకోవడం. కాళ్ళు ఎందుకు కడుక్కుంటాము? మార్జనం చేయాలిగా మలినాన్ని.
స్పూన్ ఎందుకు కడుగుతాము? మలినాన్ని తొలగించడానికి. మనస్సు ఎందుకు కడుగుతాము? మనసుని ఎలా కడుగుతాను? సోప్ అండ్ వాటర్, సర్ఫ్, క్లీనింగ్ ఏజెంట్? నాట్ పాసిబుల్. బై బ్రహ్మచింతన. మనస్సును కడిగేటటువంటి ఏకైక మార్గము ఆత్మచింతన లేక బ్రహ్మచింతనయే. బాకీ సబ్ ఏ చింతన అయినా మనస్సుకు మురికే. తదమార్జన మాత్రం హే మహాసంసారతాం గతం. మనస్సు ఒక అద్దం అనుకోండి. జన్మ జన్మాంతరాల నుండి దీని మీద దుమ్ము పడి లేదు, పేరుకుపోయింది. దుమ్ము పడితే ఊస్తే పోతుంది, ఇట్టే. దుమ్ము పేరుకుపోతే ఏం చేయాలి? చాలా కష్టంగా వివేకంతో ఉత్సేకేర్వుదధైర్యద్వత్ కుశాగ్రేణ ఇక బిందునా అంతటి ప్రయత్నం చేయాలి. చేస్తే ఏమవుతుంది? ఆత్మసూర్యుడు స్పష్టంగా కనిపిస్తాడు. కడగకపోతే ఆ దుమ్ము పట్టిన అద్దంలో ఏది కనపడదు. ఆత్మసూర్యుడు అనేటటువంటి మాటే ఉండదు. తత్ప్రమార్జనం, తుడిచివేయడం. తత్ప్రమార్జన మాత్రంతో మోక్షయిత్యభిధీయతే. ఆ అద్దం మీద దుమ్మును కడిగివేయడమే. అప్పుడు కొత్తగా అద్దం పుట్టిందా? ఆత్మని ప్రతిబింబించడానికి లేదు. ఆ మనసే ఆత్మ అయిపోయింది. బ్రహ్మ నిష్పన్నం తత్తథా. ఏ మనసైతే ఇన్నాళ్ళు మురికి పట్టి ఆత్మను చూడలేకపోయిందో, ఆత్మ కంటే భిన్నమైనటువంటి మురికి మీదతోనే ఉన్నదో, ఆ మురికి కడిగేయగానే ఆ మనస్సుక మనస్సుగా మరి మురికి వైపు చూడక ఆత్మనే చూస్తుంది. కొత్తగా అక్కడ పుట్టేదేమీ లేదు. ఉన్న అర్థమే స్పష్టంగా అవుతోంది ఆత్మ విచారణ ద్వారా. ఇప్పుడు చెప్పినట్లుగా నేను దేహాన్ని కాదు, నేను ఈ మనసును కాదు అనే వాసనలను, అహంకారాన్ని పూర్తిగా వైపౌట్ చేసేస్తే, మెంటల్ కండిషనింగ్స్ని, మిగిలేది స్వచ్ఛమైన చైతన్యమే. మోక్షం అంటే ఏదో నిర్మించడము కాదు, కేవలం అజ్ఞానాన్ని, వాసనలను మార్జనము చేయుటయే. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. ఆత్మబోధ. అజ్ఞానం అనే మురికితో, అమార్జనంతో జీవుడు కలుషితమై మహాసంసారంలో ఉన్నాడు. జ్ఞానం అనే అభ్యాసంతో ఆ మురికిని కడిగి వేస్తే, కృత్వా జ్ఞానం, మురికి ప్రమార్జనం చేస్తే జీవుడు స్వచ్ఛమైన ఆత్మగా మిగులుతాడు. మనోహిద్విధం ప్రోక్తం, మనకెప్పుడు తెలిసినదే. అమృత బిందుపనిషత్. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్జ్ఞానం ప్రకాశయతి తత్పరం. 5:16. తూ కానీ, జ్ఞానేన తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః, మనకు మనమే ఆత్మనః నాశితం అంటే మార్జనం చేస్తే. ఎలాగా? జ్ఞానేన, జ్ఞానము చేత. దేనిని? మురికిని. తదజ్ఞానం ఏషాం నాశితం ఆత్మ, తేషాం అటువంటి వారులకు ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. సూర్యుని వలె స్వయం ప్రకాశంగా జ్ఞానము ఆ వెనుక కలుగుతుంది. ఆత్మజ్ఞానం ద్వారా ఎవరైతే అజ్ఞానము లేక మురికి అనే సంసారాన్ని నాశనం చేసుకుంటారో, ప్రమార్జనం చేస్తారో, వారికి ఆ బ్రహ్మతత్వము సూర్యుని వలె స్వయం ప్రకాశమానమై వెలుగొందుతుంది. అద్దం మీద దుమ్ము పేరుకున్నటువంటి మలినాన్ని, దుమ్ముని కడిగేయగానే ఏ విధముగా సూర్యకాంతి అద్దంలో ప్రతిఫలిస్తుందో,
సరిగ్గా అదే గీతాచార్యులు చెప్తున్నారు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నసితమాత్మనః తేషాం ఆదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. వివేక చూడామణి. శృతి ప్రమాణైకమతే స్వధర్మా నిష్ఠాతయైవాత్మవిశుద్ధిరశ్చ విశుద్ధబుద్ధే పరమాత్మవేదనం తేనైవ సంసార సమూలనాశః. శృతి ప్రమాణైకమతే, 24 గంటలు శృతి ప్రమాణమైనటువంటి చింతననే, ఆత్మచింతననే స్వధర్మనిష్ట. అటువంటి స్వధర్మము స్వరూపమునందు ఉండడం నిష్ట కలిగి ఉంటే తయైవ ఆత్మా విశుద్ధిరస్య, దాని వలన మనస్సు పూర్తిగా విశుద్ధమైనది. విశుద్ధ బుద్ధే, మనసు బుద్ధి విశుద్ధమవటమే పరమాత్మ వేదనం, పరమాత్మను తెలుసుకోవడం. పరమాత్మను తెలుసుకోవడం అంటే వేరేది కాదు. విశుద్ధ బుద్ధే పరమాత్మ వేదనం తేనైవ సంసార సమూలనాశ. దానితోనే సంసారము సమూలముగా నాశనమవుతుంది. బుద్ధి అనేది విషయ వాసనల వలన మురికిగా మలినంగా ఉంటుంది. దానిని శ్రవణ మనన నిధిధ్యాసాల ద్వారా ఆత్మనిష్టయందు నిలిపి కడిగివేయాలి. ఎంతలా కడిగివేయాలంటే ఆ కడిగేటటువంటి మనోవృత్తి కూడా నశించిపోవాలి. అంటే మోక్షేచ్ఛ కూడా నశించిపోవాలి. క్షతశ్చయో క్షత, కేవలం ఆత్మయే మిగలాలి. బ్యూటిఫుల్. వేదాంతమంతా ఒక్క చిన్న శ్లోకంలో హౌస్ కీపింగ్లా మారిపోయింది. సంసారం అనే మహావ్యాధిని పోగొట్టుకోవడానికి బ్రహ్మాండమైన పనులేమీ చేసి అక్కర్లేదు. ఎక్కడో ఘోర తపస్సులు, ఇవి అవి, ఎక్కడో హిమాలయాలు, గ్యాంజెస్ బీచ్లు, జడలు కట్టుకోవడాలు, ఇల్లు వాకలి వదిలేయడాలు, ఏవేవో ప్రార్థనలు, ఎవరో గురువులు ఎక్కడికో పట్టుకోవడం, ఫ్రీ కేసులు, ఏవో కాన్ఫరెన్సులు, ఏవో మీటింగులు, ఏవి అక్కర్లేదురా. కేవలం నిరంతర ఆత్మవిచారణ ద్వారా మనసు మీద పేరుకుపోయినటువంటి వాసనలను, ఆశలను, సంకల్పాలను ఎప్పటికప్పుడు పడడానికి ముందే కూడా కడిగేసుకుంటూ ఉండు. ఇదే ప్రమార్జనం. అద్దం శుభ్రపడగానే ఆత్మ తనకు తానుగానే ప్రకాశిస్తుంది. ఎంత సింపుల్ హౌస్ కీపింగ్ లా చెప్పారు. తదమార్జన మాత్రం హి మహాసంసారతాం గతం తత్ప్రమార్జన మాత్రం తు మోక్షయిత్యభిధీయతే. ఈ తత్ అనేది ముందు శ్లోకానికి కనెక్ట్ చేస్తుంది. అన్నపూర్ణ పురుషుడు. తత్ అంటే మనసులోని వాసనలు, కోరిక. అహమస్మి, 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 సోహం, సోహం. దినం పూర్తిగా వేరే విధమైన ఆలోచన రానివ్వకండి. ఆత్మచింతన మాత్రమే మిగుల్చుకోండి. అదొక్కటే చెయ్యండి. నా పనులు ఎలా అవుతాయి? వాటి పాటికి అవుతూనే ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్లో ఆత్మచింతన మరువవద్దు. తంబురా శృతిలాగా పాట పాడే ఆయన ఎన్ని రకాల రాగాలు గమకాలు పలుకుతున్నా తంబురా శృతి మీద మనస్సునుంచినట్లు మనస్సును ఆత్మయందు ఉంచండి. ఆత్మ సంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. అహమస్మి, 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 సోహం, 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 శివోహం, శివోహం, అహమేవాహం, అహమేవాహం. I am what I am. I am
ఐ యామ్, ఐ యామ్, ఐ యామ్, అహమేవ అహం. స్వస్తి.